మోడీ రాహుల్ మధ్య మాటల యుద్ధం దేనికి దారి తీయబోతోంది? దాని ప్రభావం ఎవరెవరి మీద ఉండబోతోంది? మోడీ మీద విమర్శలతో విరుచుకుపడుతున్న విపక్షాలకు రాహుల్ ట్వీట్లు కొత్త బలాన్నిచ్చాయా? మోడీ వర్సెస్ రాహుల్ గా సాగుతున్న ఈ కామెంట్ల వార్ ముందు ముందు ఎలాంటి ప్రభావం చూపనుంది? సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధాని అయిన మోడీ మీద విమర్శలు చేయడానికి ప్రతిపక్షానికి పెద్దగా ఆయుధాలేమీ దొరకలేదు. చిన్నా చితక అంశాలపై అప్పుడప్పుడు విరుచుకుపడుతున్నా వాటి మీద పెద్దగా నిలబడలేకపోయింది. ఆఖరికి పాకిస్తాన్ మీద చేసిన సర్జికల్ స్ట్రైక్ అంశంలో ప్రధాని మీద దాడి చేద్దామన్నా అది కూడా సక్సెస్ అవ్వలేదు. కానీ పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రతి ఒక్కరి చేతికి బ్రహ్మాస్త్రం దొరికినట్లయింది. దీంతో ఈ అంశాన్ని బేస్ చేసుకుని ప్రతి ఒక్కరూ మోడీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీలో స్తబ్దుగా ఉంటూ వచ్చిన రాహుల్ గాంధీ కూడా తన నోరు జోరు పెంచారు. ఒక్క మాటలతోనే కాదు, ఆన్లైన్లో ట్వీట్లతో కూడా మోడీని ఆటాడుకుంటున్నారు కాంగ్రెస్ యువనేత. మొత్తంగా రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీలు తమ ట్విట్టర్ అకౌంట్లు వేదికగా కూడా హాట్ విమర్శలు చేసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు మాట్లాడడానికే కాస్తంత వెనక్కి తగ్గిన రాహుల్ గాంధీ డిమానిటైజేషన్ తర్వాత ఒక్కసారిగా స్పీడ్ పెంచేశారు. రీసెంట్ గా మరిన్ని ట్వీట్స్ తో హీట్ పుట్టిస్తున్నారు రాహుల్. 2012, 2013 సంవత్సరాల్లో మోడీ తీసుకున్న ప్యాకెట్లలో ఏముందో చెప్పాలంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లపై మోడీ దీటుగానే ట్వీటారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఒక్కసారిగా మోడీ మీద విమర్శల వేడి పెరిగిపోయింది. మోడీ అంటే అంతెత్తున లేచే కేజ్రీవాల్ డిమానిటైజేషన్ తర్వాత ఘాటుగా స్పందిస్తూ వచ్చారు. పెద్ద నోట్ల రద్దుతో నిజంగా అవినీతి, నల్లధనం అంతమైతే తాను కూడా మోడీని కీర్తిస్తానని కేజ్రీవాల్ అన్నారు. ఇదో అనాలోచిత నిర్ణయమని కొట్టిపారేశారు. ముందు వెనక ఆలోచించకుండా సామాన్యుణ్ణి ఇబ్బంది పెట్టేలా ఈ నిర్ణయాన్ని అమలు చేశారంటూ మోడీని కడిగి పారేశారు కేజ్రీవాల్. एक चीज का जवाब मेरे को नहीं मिल रहा कि 1000 के नोट बंद करके 2000 के नोट लाने से भ्रष्टाचार कैसे खत्म होगा? 1000 के नोट बंद करके 2000 के नोट लाने से काला पैसा कैसे खत्म होगा? जो लोग अफसर को पहले रिश्वत देने जाया करते थे, वो हजार के नोटों की अगर 100 लेके जाते थे, अब उनको 50 ही ले जाने पड़ेंगे. उनको तो सहूलियत हो गई और ज्यादा 2-2 हजार रुपए के नोट करने से. जिन लोगों के घरों में करोड़ों रुपया जमा था कमरों के अंदर, उनके कमरों में बिस्तरों में करोड़ों रुपए था, उनको तो अब 2-2 हजार के नोट मिल जाएंगे. उनको तो और सहूलियत हो गई. तो मेरे को अभी तक ये समझ नहीं आ रहा कि 1000 रुपए के नोट हटा के 2000 रुपए का नोट लाने से काला पैसा और भ्रष्टाचार कैसे खत्म होगा? ఒక్క కేజ్రీయే కాదు, పశ్చిమ బెంగాల్ సీఎం ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ కూడా అదే రేంజ్ లో మోడీపై ఫైర్ అయ్యారు. మోడీ తీసుకున్న నిర్ణయం దేశంలో ప్రజలను బిచ్చగాళ్లను చేసిందన్నారు. ఇక ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా అదే రేంజ్ లో ఫైర్ అయ్యారు. నోట్లు రద్దు చేసి 50 రోజులవుతున్నా జనం ఇబ్బందులు తీరలేదన్నారు. దేశం నగదు రహిత చెల్లింపులకు సిద్ధంగా లేదన్నారు. तब ये मामला साफ हो गया कि देश के प्रधानमंत्री बुरी तरह से भ्रष्टाचार में लिप्त थे और ये घिर गए हैं इसमें, और वो सफाई दे देश के सामने खुद अपने दें. और हम मांग करेंगे प्रधानमंत्री से खुद कि अगर आनाकानी करते हैं तो सुप्रीम कोर्ट के सिटिंग जज के देख रेख में इसकी तुरंत जांच की घोषणा भी करें. ఇలా ఒకరి తర్వాత ఒకరు విపక్షాలు నోట్ల రద్దు మీద ధ్వజమెత్తుతుంటే బీజేపీ కాంగ్రెస్ల మధ్య వారుగా మారింది. మోడీ మీద రాహుల్ చేసిన విమర్శలకు బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. చరిత్ర ఏంటో తెలియకుండా రాహుల్ మాట్లాడడం కరెక్ట్ కాదని హితవు పలికింది. కాంగ్రెస్ హయాంలో పంచభూతాల్లో దేన్ని వదలకుండా అవినీతికి పాల్పడ్డారని, దాన్ని మనసులో ఉంచుకుని విమర్శలు చేయాలని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ విమర్శలు చేశారు. అగస్తా స్కామ్ గురించి దృష్టి మరల్చేందుకే ఈ అవినీతి ఆరోపణలు చేస్తున్నారంటూ ఘాటుగా స్పందించింది బీజేపీ. ఈ విమర్శలకు కాంగ్రెస్ కూడా ఘాటుగానే స్పందించింది. పేదలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో గిరిజనుల భూముల్ని కేంద్రం లాక్కుందని విమర్శలు చేసింది. గుజరాత్ లో దళితులు తీవ్రమైన అభద్రతతో బతుకుతున్నారని రాహుల్ మరోసారి బీజేపీ మీద విరుచుకుపడ్డారు. దీనికి బీజేపీ కూడా మరో కౌంటర్ ఇచ్చింది.
నిజానికి రాహుల్ ఓ పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ ఎద్దేవా చేసింది. ఇలా రాహుల్ మోడీల మధ్య మాటల యుద్ధం కాస్త కాంగ్రెస్ బీజేపీల మధ్య రాజకీయ యుద్ధంగా రూపుమార్చుకుంది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఇరు పార్టీలు ఇలా ఈ రేంజ్ లో మాటల తూటాలు పేల్చుకోవడం కూడా ఇదే మొదటిసారి. ఇక ముందు ముందు ఈ పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటాయన్నది విశ్లేషకుల ఊహకు కూడా అందడం లేదు. నేతల మాటల యుద్ధాలు తర్వాత ముందసలు దేశంలో ప్రజల కష్టాలు పట్టించుకునేది ఎవరు? పెద్ద నోట్ల రద్దుతో అష్ట కష్టాలు పడుతున్న జనం గోడు వినేదెవరు? అసలు ఏం చేయాల్సిన పాలకులు ఏం చేస్తున్నారు? ఎలా ప్రవర్తించాల్సిన ప్రతిపక్షాలు ఎలా ప్రవర్తిస్తున్నాయి? ఈ వాదులాటల మధ్య నలిగిపోతున్న లేగదూడల సంగతి ఏంటి? నవంబర్ 8 రాత్రి హఠాత్తుగా పెద్ద నోట్లు రద్దు చేసిన కేంద్రం దాని తర్వాత తలెత్తే పర్యవసానాలను ముందుగా ఊహించలేకపోయిందా అంటే కొంతమేర అవుననే సమాధానం చెప్పాల్సి వస్తుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నేతలు రోజుకోలా మాట మార్చారు. ముందు 10 రోజుల్లో సమస్య తీరిపోతుందన్నారు, ఆపై నెల రోజులన్నారు, ఆ తర్వాత 50 రోజులన్నారు. ఇప్పుడు మరోసారి ఇంకో నెల పొడిగించారు. ఇదొక్కటే కాదు, పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ కూడా గడిచిన నెలన్నర రోజుల్లో 60 సార్లకు పైగా తన నిబంధనలు ప్రకటించి మార్చుకుంది. ఆర్బీఐ తీరు చూస్తుంటే ఇదేదో రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారిపోయిందని కాంగ్రెస్ నేతలే విమర్శలు చేశారు. అసలు ఇంతలా ఆర్బీఐ ఎందుకు తన మాట మార్చుకుందో సాక్షాత్తు ఊర్జిత్ పటేల్ కి కూడా తెలియదు. నిజానికి ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటే దాని ప్రకంపనలు కొన్నాళ్ల పాటు ఉంటాయి. నోట్ల రద్దు లాంటి నిర్ణయంతో జనం ఇబ్బంది పడతారన్నది ప్రభుత్వానికి తెలియంది కాదు. కానీ 18 లక్షల కోట్ల డబ్బున్న మన వ్యవస్థలో 15 లక్షల కోట్లు విలువ చేసే పెద్ద నోట్లను ఒక్కసారిగా రద్దు చేస్తే అది ఒక్కసారిగా దేశాన్ని అతలాకుతలం చేస్తుందన్నది మేధావులకు మాత్రమే తట్టే ఆలోచన కాదు. నల్లధనం అంతానికి పెద్ద నోట్ల రద్దు తప్పు కాకపోయినా దానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం ముమ్మాటికి తప్పిదమే. ఈ దశలో కేంద్రం ఏమాత్రం చర్యలు తీసుకున్నట్లు కనిపించలేదు. ప్రభుత్వం తప్పు చేస్తుందన్నప్పుడు బాధ్యతాయుతమైన ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మాని సక్రమంగా మార్గదర్శనం చేయాలి. ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని తన బాధ్యతను నెరవేర్చాలి. ఇవన్నీ జరగడానికి వేదిక పార్లమెంట్ సమావేశాలే. కానీ ఈ శీతాకాల సమావేశాల్లో ఏ ఒక్క నిమిషం కూడా ఆ దిశగా సాగలేదు. డిమానిటైజేషన్ తర్వాత బయట బోలెడు విమర్శలు చేసిన ప్రతిపక్షాలు నిండు సభలో మాత్రం నిర్ణయాత్మకంగా అడుగులేయలేకపోయాయి. జనం మధ్య చేసిన విమర్శలు సభాముఖంగా చెప్తే పాలకులకు కూడా దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉండేది. ప్రభుత్వం కూడా తన నిర్ణయం వెనుక పూర్వాపరాలు, సమస్యల పరిష్కారాల గురించి సభలో చర్చించేది. దీంతో ప్రజలకు కూడా సరైన సమాచారం అంది, స్పష్టత వచ్చేది. కానీ ప్రతిపక్షాలు గాని పాలకపక్షం గాని ఈ దిశగా ప్రజలకు కమ్యూనికేట్ చేసేలా ప్రవర్తించలేదు. దీంతో మొత్తంగా ఈ శీతాకాల సమావేశాలు గంగార్పణమైపోయాయి. ఆ సేతు హిమాచలం 125 కోట్ల మంది ప్రజలు ఒకే ఒక సమస్య మీద ఇబ్బందులు పడుతున్నప్పుడు పాలక ప్రతిపక్షాలు సమిష్టిగా అడుగులేయలేకపోయాయి. ఇలాంటి టైంలో కూడా మన నేతలు దేశ ప్రజల కోసం కూడా తమ ఆహాలను, అహంకారాలను, ఆవేశాలను పక్కన పెట్టలేకపోయారు. రాజకీయాలు, రాజకీయాధిపత్యాలే తప్ప ప్రజల కష్టాలు తీర్చేలా సంయమనంతో ఆలోచించలేకపోయారు. ఇప్పటికైనా ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుని రాజకీయాలు చేయడం మాని ప్రజల నోట్ల కష్టాలు తీర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమర్థంగా చర్చించి సమిష్టిగా ముందుకెళ్తే నోట్ల పాట్లు సమీప భవిష్యత్తులో తీరేందుకు అవకాశం ఉంటుంది. లేకపోతే మరింత కాలం ఈ ఇబ్బందులు తప్పవు.